హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. కొన్ని లక్షల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్లేస్ని అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇదైతే శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్న టెంపుల్. సో ఈ టెంపుల్కి వెళ్ళడానికి అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 2:30కి అయితే స్టార్ట్ చేసాము. ఎందుకు అంటే ఫస్ట్ తొలి దర్శనం చేసుకోవాలి ఆయనకి అని. సో మేము వెళ్తూ ఆయనకి కావాల్సిన అభిషేకానికి కావాల్సిన మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఈ టెంపుల్కి పక్కన ఒక షాప్ ఉంది. సో ఆయనతో ముందు రోజు మాట్లాడి ఉంచాము. సో టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. సో ఇది ఈ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ దగ్గర నుంచి ఇది లోపలికి ఇలా వెళ్ళాలి. సో మేము ఆల్రెడీ 2:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. అండ్ టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి నైట్ టైం కదా, జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. టెంపుల్కి రీచ్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే అయింది. సో ఇది టెంపుల్కి పక్కనే షాప్స్ ఉన్నాయి. ఇవన్నీను డే టైం అయితే ఇవన్నీ ఓపెన్ చేసి ఉంటాయి. సో నైట్ టైం కాబట్టి అన్నీ క్లోజ్ చేసేస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే మేము రీచ్ అయిపోయాము ఇక్కడికి. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ బయలుదేరి ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడే మొత్తం స్వామికి అభిషేకానికి కావాల్సిన పూలు, బట్టలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఏంటంటే ఫ్రెష్గా తీసుకోవాలి. సో అందుకని ఆయనకి మార్నింగే స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేసి మేము 5 type ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే తీసుకుని ఉంచుకున్నాం అనమాట. మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి ఆయన మాకు చేసి ఇచ్చేసారు ఫ్రెష్గా. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆ పంతుల దగ్గర నుంచి లిస్ట్ అయితే తీసుకున్నాము, ఆ అభిషేకానికి కావాల్సిన లిస్ట్. సో ఏంటంటే ఆయన ఇచ్చారు. సో ఇది డిస్క్రిప్షన్లో మీకు కూడా ఆ పంతులు గారి నెంబర్ ఇస్తాను. అండ్ పూజా సామాన్యుల లిస్ట్ కూడా ఆయన మీకు అన్నీ షేర్ చేస్తారు. పూజ అనేది ఎలా చేస్తున్నారు అనేది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. టెంపుల్కి అయితే లోపల మేము వెళ్ళిన తర్వాత టెంపుల్ ఓపెన్ చేశారు. క్లియర్గా చూపించాను కదా. సో ఇది టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. ఇది టెంపుల్కి ద్వారము. కాశీ ముఖ ద్వారం ఉంది కదా, ఇక్కడి నుంచి ఏంటంటే కాశీ దగ్గర ద్వారానికి కనెక్షన్ ఉందంట. సో అది ఎందుకు క్లోజ్ చేశారంటే వైల్డ్ యానిమల్స్ అవి వస్తున్నాయని చెప్పి క్లోజ్ చేస్తారు. ఇది మెయిన్ టెంపుల్ లోపలనే. ఏంటి అంటే ఉత్సవ విగ్రహాలు, తర్వాత వేరే అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారనమాట. సో ఇప్పుడు మేము లోపల ఇంకా మెయిన్ టెంపుల్ది ఆయన పూజారి ఓపెన్ చేశారు కాబట్టి కూర్చున్నాము. సో ఇదేంటంటే స్వామివారి లోపల గర్భగుడి లోపల ఇలా ఉంటారనమాట. సో ఆయనది మేము అభిషేకం అది అయిపోయిన తర్వాత ఆయన సతీమణి మహాలక్ష్మీదేవి ఆవిడ దర్శనం కూడా అయింది. ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు కాబట్టి బయట దీపాలు అది వెలిగించుకున్నాం. ఇంత మంచి రోజున ఈ దర్శనం చేసుకోవడం అనేది చాలా స్పెషల్ అనమాట. ఇది గుడి లోపల సరౌండింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ మా పూజ అభిషేకం అంతా అయ్యేటప్పటికి మార్నింగ్ 6:30 అయితే అయిపోయింది. సో 6:30కి మేము బయటకు వచ్చేసాము గుడి నుంచి, లోపల నుంచి. ఇది గుడి సరౌండింగ్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఈ గుడికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఏ గుడిలో అయినా సరే ధ్వజస్తంభం అనేది ఒకటే ఉంటుంది. బట్ ఈ గుడిలో ఏంటంటే 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఏంటంటే స్వామివారికి సేవలో కానీ లేదంటే ఊరేగింపులో కానీ వీటిల్లో యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ద్వారపాలకులు వీళ్ళందరూ గరుడవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇది గుడిలోనే ఇవన్నీ ప్లేస్ చేసి ఉంచారు ఒక సైడ్కి. ఆయన హోమం చేయడానికి కానీ పూజలకి అవన్నిటికి కూడా యూజ్ అవుతాయి ఇక్కడ చాలా మటుకు. ఇక్కడ ధ్వజస్తంభం ఇది. అండ్ ఇక్కడ దీనికి సరౌండింగ్ మనకి దీపాలు అది వెలిగించి మనం పూజ చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, గుడి వెనక భాగంలో ఒక ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ కూడా దీపాలు అది వెలిగించుకున్నాం. ఈ గుడిలో ఏంటంటే జనరల్గా ఏ టెంపుల్కి అయినా సరే స్వామి అనేది ఇలా ఫేస్ చేసి ఉంటారు కదా ఫ్రంట్కి. కానీ ఈ టెంపుల్లో ఏంటంటే స్వామి అనేది ఇలా కూర్మ రూపంలో ఈయన స్వయంభూ అవతారం తీసుకున్నారటండి. సో అందుకనే ఆ స్వామిని ఇలా వైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఆయన ఫేస్ చేసి ఉంచుతారనమాట. ఈ చాలా స్పెషాలిటీ ఉంది ఈ టెంపుల్కి అయితే. అండ్ మనకి ఏదైనా ఏలినాటి శని కానీ లేదంటే మనం ఏదైనా ప్రాబ్లమ్స్తో ఏదైనా దోషాలతో వీటిలో సఫర్ అవుతున్నా సరే ఇక్కడికి వెళ్ళి ఒక్క దర్శనం చేసుకుంటే చాలు, చాలా మట్టుగా 90% విముక్తి అనేది పొందుతారని చెప్పి పంతులు చెప్పారనమాట. చాలామంది దర్శనాలు అయితే చేసుకుంటారు ఇక్కడికి. ఇక్కడ మీకు 2 ధ్వజస్తంభాలు అని చెప్పాను కదా, ఇది ఒక ధ్వజస్తంభం అండ్ ఇది వెనుక భాగంలో వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి మేము ఇలా పక్కకు వెళ్ళి మిగిలిన ఇంకా దేవుళ్ళు అవి కూడా దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట. ఈ సరౌండింగ్ నుంచి సైడ్ వ్యూకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే స్వామి దశావతారాలు ఉన్నాయి కదా, ఆ దశావతారాలని ఏ అవతారం ఎత్తారని అనేది ప్రతి అవతారాన్ని కూడా ఇక్కడ ఫోటో ఉంది. ఇక్కడ మనకి కూర్మ అవతారం కదా, వరాహ అవతారం, ఇలా ప్రతి అవతారాలు ఫోటో విజువల్స్లో చూపించారు. ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి. అండ్ ఈ టెంపుల్ వచ్చి ఏంటంటే శ్రీకాకుళానికి చాలా దగ్గరలో ఉందండి.
ఎవరైనా సరే ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా మంచి దర్శనం అయితే అవుతుంది. అది తెలియకుండానే స్వామి లోపల దీనికి తీసుకువెళ్తారు. గర్భగుడిలో చాలా బాగుంటుంది అనమాట, ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. పూజ ఇది కూడా చాలా బాగా జరుగుతుంది. మేము చీకటితో రావడం వలన మార్నింగ్ వచ్చేటప్పుడు షూట్ చేయలేదు. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను కదా, అది ఒక ధ్వజస్తంభం. ఇక్కడ ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అనమాట. అది బ్యాక్ సైడ్ అయితే ఇది స్వామి టెంపుల్కి ఫ్రంట్ సైడ్ వచ్చి ఇది మండపంలో ఉంది. ఇక్కడ మనకు పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఏదైనా హోమాలు పూజలు అవి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సూర్యోదయం అవుతుంది. అండ్ ఇక్కడ ఎదురు ఏంటంటే కోనేరు అనమాట. ఇది ఇక్కడ కోనేరు స్వయంగా ఇక్కడ పుట్టింది. ఈ కోనేరులో ఏంటంటే స్నానం అది చేసిన తర్వాత స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మేము ఏంటంటే ఆల్రెడీ స్నానం అది అయిపోయి పూజ చేయించేసుకున్నాం కాబట్టి ఈ కోనేరులో దిగి జస్ట్ నార్మల్గా నీళ్లు తలపైన జల్లుకుని దండం పెట్టుకున్నాము. ఇక్కడ మా ఇద్దరు పిల్లలకి కూడా నీళ్ళు అది చుమ్మేసి దండం పెట్టించాము. తర్వాత మేము పైకి వచ్చేసిన తర్వాత గుడి మొత్తం టెంపుల్ చూపిస్తున్నాను పిల్లలకి. ఏంటంటే ఈ టెంపుల్కి స్థల పురాణం ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇది. ఇక్కడ స్వామి స్వయంభూగా కూర్మావతారంలో వెలిసారు. సో ఏంటంటే చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనమాట ఈ టెంపుల్లో. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి దర్శనం అది అయితే చాలా బాగా జరిగింది. ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీ. మేము ఫస్ట్ తొలి దర్శనం ఏంటంటే ఎలా అయినా సరే అభిషేకం అది చేయించి స్వామికి ఫస్ట్ పూజ మాది చేయించాలని మేము అనుకున్న తర్వాత ఇంకా దానికి తగ్గ ప్లాన్ చేసుకుని ఇంకా ఎర్లీ మార్నింగే ఇంట్లో నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఏంటంటే పంతులు గారి నెంబర్ అది మేము తీసుకుని ముందు రోజే మేము నైట్ మాట్లాడామన్నమాట. ఏమేమి సామాన్లు కావాలి ఏంటంటే ఆయన లిస్ట్ చెప్పారు. సో ఆ లిస్ట్ అంతా మనం పర్చేస్ చేసన్నా పట్టుకెళ్ళచ్చు. లేదు అంటే ఇందాక నేను మీకు చూపించాను కదా వీడియోలో, టెంపుల్కి ఆపోజిట్లో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ ఆయనకి మనం ఫోన్ చేసి నాకు ఈ అభిషేకానికి కావాల్సిన లిస్ట్ అంటే ఆయన మొత్తం రెడీ చేసి ఉంచుతారు. సో ఆయన నుంచన్నా తీసేసుకుని మనం అమౌంట్ పే చేసేయచ్చు. మీకు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ పంతులు గారి నెంబర్ పెడతాను అండ్ ఆ షాప్ కీపర్ నెంబర్ కూడా నేను మీకు పెడతాను. ఇక్కడ ఈ స్వామి కూర్మావతారంలో వెలిసారు కాబట్టి ఇక్కడ కూర్మానికి సంబంధించిన పార్క్ కూడా ఉంది. తాబేళ్ల పార్క్ అనమాట. ఇక్కడ ఎన్నో వందల తాబేళ్ళు ఇందులో పెంచుతున్నారు. వీళ్ళు ఈ స్వామి కూర్మావతారంలో ఉన్నారు కాబట్టి వీటిని కూడా ఆ స్వామి స్వరూపంగా భావించి ఇక్కడ పెంచుతున్నారు. వీటికి ఫుడ్ ఆకులు చూడండి, పాలకూర అవి వేశారనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, అవి కూడా కొన్ని పడుకొని లేచినాయి, కొన్ని లేవలేదు. దీనికి కావాల్సిన వాటరు ఫుడ్ అంతా కూడా వాళ్ళు కేర్ తీసుకుని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారనమాట. ఇవి ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొన్ని లేచినాయి, కొన్ని కదులుతున్నాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒకటి అయితే మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఇది టెంపుల్ వెనుక భాగంలో అనమాట. ఈ వెనకకి ఇలా వచ్చాము పిల్లల్ని తీసుకుని. పిల్లలైతే చాలా హ్యాపీ. ఆ టొటాయిస్ పార్క్ అది చూసి ఇక్కడ కాసేపు అయితే అక్కడ స్పెండ్ చేశారు. తర్వాత మళ్ళీ ఇలా పక్క సైడ్ నుంచి తీసుకొచ్చాం పిల్లల్ని. తీసుకొచ్చేసాక ఇందాక బ్యాక్ సైడ్ ధ్వజస్తంభం, ఇది ఫ్రంట్ ధ్వజస్తంభం అనమాట. ఈ గుడికి స్పెషాలిటీ ఏ గుడిలోనూ ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఈ గుడికి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి.
ఈ టెంపుల్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే లవకుశులు, బలరాముడు, దుర్వాసుడు, శంకరాచార్యులు, శ్రీరామాంజనేయులు, శ్రీ చైతన్య ప్రభుల వారు, నరహరి తీర్థులు వంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది కొన్ని వందల ఏళ్ల క్రిందటే ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ శంకరాచార్యులు వారు వచ్చినప్పుడు దర్శనం చేసినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ శ్రీకూర్మం టెంపుల్కి వెళ్తే ఆ వెనుక భాగంలో ఒకటి ఉంటుంది, అది శంకరాచార్యుల వారే ఇచ్చారట అక్కడ. అందుకని ఆ స్వామివారికి ప్రత్యేకంగా పూజ అనేది జరుగుతుంది. సో అంత పెద్ద విశిష్టత ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ఏంటంటే వెనుక భాగంకి వచ్చామని చెప్పాను కదా, ఈ సరౌండింగ్ స్వామివారి దశావతారాలు ఒక్కొక్క రూపము ఇక్కడ ఒక్కొక్క శిల్పం కింద చెక్కి దాని విశిష్టత ఇక్కడ రాశారు. ఇక్కడ ఏంటంటే చెట్లు అవి కూడా గార్డెన్లో ఉన్నాయన్నమాట. ఎవరికి పిల్లలకి మనం ఇవన్నీ చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి మేము పిల్లలకి చూపించడానికి తీసుకొచ్చాను. సో ఇలా అయితే టెంపుల్ వ్యూ ఇదంతా మీకు షేర్ చేశాను. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఎవరైనా ఈ టెంపుల్ని ఎప్పుడైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి వచ్చి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. స్వామికి ఎంతో ఇష్టమైన వైకుంఠ ఏకాదశి స్వామి ఆ రోజున పడుకుని ఈ రోజు నిద్రలేస్తారు కదా. సో అంత స్పెషాలిటీ ఉన్న రోజు కాబట్టి ఇంత మంచి రోజున మీ అందరికీ వీడియో షేర్ చేయాలని, స్వామివారి దర్శనం ఆయన గుడి మీరు కూడా చూస్తారు అని చెప్పి ఈరోజు ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ వీడియో వాచ్ చేసిన తర్వాత అలా వెళ్ళిపోకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. గుడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎవరింటికి వెళ్ళకూడదు అంటారు కదా. సో డైరెక్ట్గా స్వామి దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. వీడియోని మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.